భగవంతుడి ముందుకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రార్థన చేసే ముందు ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి అంటే అది ఒక విధమైన సత్కారము. భగవంతుడి చుట్టూ తిరిగితే మనం ఆయన కృప పొందగలం. ఇది శాస్త్రపరంగా భక్తిపరంగా ఎంతో పవిత్రమైన చర్య. మన సాంప్రదాయంలో గుడిలోకి వెళ్ళేటప్పుడు దేవుడికి భక్తితో ప్రదక్షిణ చేయడం మహత్తరమైన ఆచారం. ఇది భగవంతుడి కృపను పొందేగలుగుతాం. మన మనసు నిశ్చలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ప్రదక్షిణ అంటే భగవంతుని చుట్టూ తిరుగుతూ ఆయన మహిమలను స్మరించడం. ఇది మనలో భక్తిభావాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి భక్తుడు ఆలయంలో ప్రదక్షిణ చేయడం ద్వారా భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందుతాడు. ప్రదక్షిణ అనగా భగవంతుని చుట్టూ తిరిగితే శాస్త్రోక్త విధానం. ఇది కేవలం భక్తిపరమైన మాత్రమే కాదు, శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనది. దేవుడి చుట్టూ తిరగడం ద్వారా ఆయన చైతన్యం మనకు లభిస్తుంది. మనం భగవంతుని కేంద్రీకరించి మన మనసులో ఏకాగ్రత చేయగలం. ఆలయంలోని దేవతామూర్తి దగ్గర ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. మనం ప్రదక్షిణ చేస్తే ఆ శక్తి మన చుట్టే ప్రవహిస్తుంది. మన జీవితం భగవంతుడి చుట్టూ తిరుగుతున్నట్టు గుర్తు చేస్తుంది. ప్రదక్షిణ ద్వారా మనలో భక్తి కృతజ్ఞత భావాలు పెరుగుతాయి. భక్తి అనేది మన మనసు శుద్ధి చేస్తుంది, మన ప్రాణాలకు కొత్త ఊపిరి నింపుతుంది. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం పరమ పవిత్రమైన ఆచారం. ఈ ప్రపంచంలో ఏదైనా అంశం చుట్టూ తిరుగుతున్నట్టు మన జీవితం భగవంతుని చుట్టూ తిరగాలి. ప్రదక్షిణ ద్వారా మన శరీరానికి మనసుకు శక్తి లభిస్తుంది, మన భక్తి మరింత బలపడుతుంది. అందువల్ల ప్రతి భక్తుడు భగవంతుని ప్రదక్షిణ చేసి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. మీరు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి శాంతంగా నిలబడి భగవంతునిని దర్శించండి, ఆయన మహిమలను అనుభవించండి. ఆ తరువాత భక్తితో ప్రదక్షిణాలు చెయ్యండి. మీరు భగవంతుని కృపను పొందటమే కాదు, మీ మనసు శాంతంగా మారుతుంది.